హలో అండి. హోటల్లో చేసే సాంబార్ అయినా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో సాంబార్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. సరే అలాంటి టేస్ట్ మరి ఇంట్లో ఎందుకు రాకూడదు? అలాంటి టేస్ట్తోనే నేను ఇక్కడ వీడియో చేశాను. ఒక్కసారి కంప్లీట్ వీడియో చూడండి, మీకే అర్థమైపోతుంది. ముందుగా ఒక కప్పు వరకు కందిపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక కప్పు వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 4-5 విజిల్లు వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి, పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా నేను అన్ని కూరగాయల ముక్కల్ని కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. మీకు మీ ఇష్టం, అది ఏ కూరగాయలైనా మీ ఇష్టం, మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులో పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. పూర్తిగా వేగనివ్వవద్దు. ఒక 50% వేగిన తర్వాత కూరగాయ ముక్కలు ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇక్కడ నేను సొరకాయ వేశాను, క్యారెట్, మునక్కాయ, బంగాళదుంపలు ఇలా అన్నిటినీ వేసుకున్నాను. అది మీ ఇష్టం. ఇక్కడ మీరు దోసకాయ కానీ చామదుంప కానీ ఇలా ఏదైనా వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఈ విధంగా టాస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. కూరగాయలు కాస్త కుక్ అయిపోతాయి. ఒక 30% అలా కుక్ అయిన తర్వాత మళ్ళీ టాస్ చేసుకుంటూ ఈ విధంగా అన్ని వైపులా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క నిమిషం వరకు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ టాస్ చేసుకోవాలి. పసుపు అన్నిటికీ పట్టేలాగా ఈ విధంగా టాస్ చేసుకున్నాక మరి కాస్త ఉడకనివ్వాలి ఆయిల్లోనే. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా మెత్తగా ఉడకబెట్టిన పప్పుని వేసేసుకొని కలిపేసుకోవాలి. ఒక టిప్ గుర్తుపెట్టుకోండి, సాంబార్ సేమ్ టేస్ట్ బయట ఉన్నట్టే రావాలి అని అంటే, ఫంక్షన్లో అలా హోటల్లో ఉండే టేస్ట్ రావాలి అంటే ఇక్కడ వాళ్ళందరూ చేసేది ఏంటంటే పప్పులోనే కూరగాయలన్నింటినీ ఉడకబెడతారు. కొంతమంది ఉంటారు వాటర్లో ఉడకబెడతారు, లేదంటే పులుసులో ఉడకబెడతారు. అలా కాదండి, పప్పులోనే ఉడకాలి కూరగాయ ముక్కలు, అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది సాంబార్. ఈ టిప్ మాత్రం మర్చిపోకండి సాంబార్ చేసిన ప్రతిసారి. అది బ్రేక్ఫాస్ట్కే కానీ రైస్లోకి కానీ ఈ ప్రాసెస్ చేయండి, ఖచ్చితంగా మీకు అదే టేస్ట్ వస్తుంది. రకరకాల సాంబార్ పౌడర్ ప్యాకెట్లు కొంటారు, రకరకాల మోడల్స్లో చేస్తారు. అలా కాదు, ఈ మెథడ్లో చేయండి. అందరూ ఇదే చేస్తారు బయట. కొన్ని టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగా కూరగాయ ముక్కలు పూర్తిగా ఉడుకుతా ఉండగా ముందుగా తీసిన చింతపండు గుజ్జుని వేసుకొని మరిగించుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి మనం ముందే వేసాం కాబట్టి ఇక్కడ నేను కారం తక్కువే వేశాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఏదైనా సాంబార్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కలిపేసుకొని మరో 5-10 నిమిషాలు మరగనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సాంబార్ రైస్లోకి కానీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ చాలా బాగుంటుంది. మార్నింగ్ టు ఈవినింగ్ కూడా టేస్ట్ అస్సలు మారదు, చాలా బాగుంటుంది, అస్సలు చిక్కబడదు కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి కూడా నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. గుర్తుపెట్టుకోండి, తప్పకుండా ట్రై చేస్తారు కదా. రెసిపీ ట్రై చేసి మాత్రం కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మిగిలిన రెసిపీస్ కూడా ఛానల్ లింక్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.